మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీవిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీవిచ్చినావు. యెహోవా హీరే చూచుకొనును, యెహోవా హీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. గతమును మన్నించి గుణవంతునిగా చేసి, నన్ను మరచి నన్నే మరిపించి. గతమును మన్నించి గుణవంతునిగా చేసి, నన్ను మరచి నన్నే మరిపించి. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చిన. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి, అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి,
అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు, నీ మాదిరిగా చేసినావు, మనిషిగా మార్చినావు, నీ మాదిరిగా చేసినావు. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమై నీ రూపను మరువలేను దేవా. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమై నీ రూపను మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉందని. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే. ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితమించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితమించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా.
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో. నిండు పూర్ణ మనసుతో ఆరాధించున్ నిండు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిండు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిండు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిండు పూర్ణ మనసుతో ఆరాధించున్ నిండు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. కీర్తనల అతి పెద్ద అధ్యాయం తీసుకుందాం. అదేమో నేను చెప్పను. ఇంకా బైబిల్ తీసుకొచ్చిన అనుకుందాం. కీర్తనలో
అతి పెద్ద చాప్టర్ గ్రంథం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 119. పేజ్ నెంబర్ 515. నేనే చదువుతా, కానీ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఆడేముంది. ఓకేనా? 515. అది కాదు, అది కూడా కాదు. పేజ్ నెంబర్ 515. 550. రైట్. ఓకేనా? అయితే దాంట్లో మనం బైబిల్ని క్రిటికల్ అంటే కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ కాకుండా సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం. అయితే ఆలైఫ్ రాసిన ఈ వచనాలలో ఏముందంటే, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా అంటే ఎవరు? యేసేనా? తండ్రి అనే దేవుడు. యేసే అంటే కుమారుడు కాబట్టి యెహోవా అంటే తండ్రి అనే దేవుడు. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు యెహోవా అని ఒకటి ఉంది, యేసుప్రభు అని ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ ఒకటి ఉంది. ఏంది మూడు ఉన్నాయి ఏంది మరి? అవు బన్నీ, ఈ మూడేంది ఎట్లున్నాయి? యేసుప్రభు అని ఒకసారి అంటారు, తండ్రి అయిన దేవుడు అని ఒకసారి అంటారు, పరిశుద్ధాత్మ అని ఒకటి అంటారు. మరి అది ఏంది ఇప్పుడు కరెక్ట్గా మనకి? దాన్ని ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు, త్రియేక దేవుడు అని. అయితే దీంట్లో ఏముంటుందంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆత్మ అయిన పరిశుద్ధాత్మ. అంటే మూడు డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ముగ్గురు ఒకటే, ముగ్గురు కలిసి ఒకటే శక్తి, ఒకటే పవర్, ఒకటే వెలుగు. కాకపోతే సందర్భాన్ని బట్టి ఆ మూడు ఒక్కొక్క దగ్గర డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ యేసుప్రభు ఉన్నాడు అనుకుందాం. యేసుప్రభు యేసుక్రీస్తుగా పుట్టి భూమి మీద ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని, యూనివర్స్ని, సోలార్ సిస్టమ్ని ఇంకొకరు పరిపాలించాలి కదా. ఇప్పుడు నేను ప్రభు ఇద్దరం ఉన్నాం. ప్రభు వర్క్ చర్చ్ లోపట, నా వర్క్ చర్చ్ బయట, క్రిస్మస్కి అనుకుందాం. ఇప్పుడు చర్చ్ లోపట ప్రభు చూసుకుంటాడు ఏదైనా వర్క్స్ ఉంటే, చర్చ్ బయట కూడా చూసుకుని ఒకరు కావాలి కదా. దానికోసం యెహోవా. ఇప్పుడు ఈ చర్చ్ లోపల భూమి అనుకుందాం, ఎర్త్. ఈ ఎర్త్ లోపల అంటే భూమి మీద యేసు ప్రభు ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ప్రభు ఉన్నాడు. చర్చ్ బయట అంటే చర్చ్ బయట గలీలా మొత్తం చూసుకోవడానికి ఎవరున్నారు? నేను ఉన్నాను, అంటే యెహోవా ఉన్నాడు. అట్లా స్పాట్స్ని బట్టి అంటే ప్లేసెస్ని బట్టి, సందర్భాలను బట్టి డిఫరెంట్గా దేవుడు డివైడ్ అయి ఉన్నాడు. అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆ శక్తి ఏదైతే యేసుప్రభు పవర్ ఉందో అది భూమి మీద ఉండే. బట్ ప్రపంచాన్ని చూసుకోవడానికి, ఈ సోలార్ సిస్టమ్ని నడిపించడానికి ఒక్కొక్క శక్తి అవసరం కదా. ఆ శక్తి యెహోవా అంటే ఆయన పరలోకంలో ఉండేవాడు. అట్లా అంటే స్పాట్స్ని, టైంని బట్టి యెహోవా అక్కడ, తన తండ్రి అయిన కుమారుడు ఇక్కడ అని మనం డివైడ్ చేసుకున్నాం దాన్ని. అది బైబిల్లో ఉంటుంది, ట్రినిటీ అని, త్రియేక దేవుడు అని. అయితే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఇప్పుడు ధర్మశాస్త్రము అంటే ఏంది? మళ్ళా క్వశ్చన్ ఇప్పుడు అందరికీ. ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏం లేదు. ఏవైతే పాత నిబంధనలో మనం మోషే నుంచి వచ్చిన 10 ఆజ్ఞలు ఉంటాయి కదా, వాటిని అనుసరించడమే ధర్మశాస్త్రం. అంటే దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. దాంట్లో మన తల్లిదండ్రులని సన్మానింపాలి అని, మరి వేరే వాళ్ళని మనము హింసించొద్దు అని, దొంగలించొద్దు అని, ఇట్లా కొన్ని ఉంటాయి. మళ్ళీ మనకి రాబడిలో ఇంత శాతం సంఘంలో చర్చ్లో ఇవ్వాలని, ఇట్లా కొన్ని ఉంటాయి. అయితే ధర్మశాస్త్రం అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు చెప్పిన మార్గమున పాత నిబంధనలో నుంచి నడుచుకోవడమే ధర్మశాస్త్రంని ఫాలో అవ్వడం అని లెక్క. అది ఇక్కడ ఏమంటుండు? నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ధర్మశాస్త్రము అనుసరించి. అంటే ధర్మశాస్త్రంని ఫాలో అవుతూ, ధర్మశాస్త్రంని పాటించడం అంటే దేవుని లెక్క, దేవుడు చూపిన మార్గంలో మనం నడుస్తూ నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఇప్పుడు నిర్దోషముగా అంటే ఏంది? అందరూ 10th క్లాస్లో తెలుగు పాస్ అయ్యి వచ్చినాము కదా.
నిర్దోషము అంటే ఏంది? సరే, దోషము అంటే తప్పు, నిర్దోషము అంటే తప్పు లేకుండా, అంతే. మీరే చెప్పారు ఆన్సర్. నిర్దోషం అంటే తప్పు లేకుండా. అంటే బీయింగ్ ఎ హ్యూమన్ తప్పులు ఉంటాయి, అందరి దగ్గర ఫాల్ట్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. కానీ నిర్దోషముగా నడుచుకున్న వారు మాత్రమే ధన్యులు. నిర్దోషముగా అంటే తప్పు లేకుండా నడుచుకునే వారు ధన్యులు. తప్పు అందరము చేస్తాము, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా ఏమనుందంటే యెహోవా చెప్పిన ధర్మశాస్త్రంని ఫాలో అవ్వడం పాయింట్ 1. నిర్దోషముగా అంటే తప్పు లేకుండా నడుచుకోవడం పాయింట్ 2. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం నడుచుకొనుకుంటూ తప్పు లేకుండా ఉండడమే ధన్యుడు అని లెక్క. ఇప్పుడు ధన్యుడు అంటాం, ధన్యుడు లాస్ట్లో ధన్యుడు డెస్టినీ ఏంది? చనిపోవడం, పరలోకం పోవడం. ధన్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ చివరి డెస్టినేషన్ హెవెన్కి, పరలోకం పోవడం. ఆ ధన్యుడు కానికే సింపుల్. యెహోవా ధర్మశాస్త్రం అంటే యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఫాలో అవుతూ తప్పు లేకుండా ఉంటే చాలు పరలోకంకి వెళ్ళడానికి. ఈ 2. ఇప్పుడు తప్పు లేకుండా అంటే అచ్చా నేను రోజు చర్చికి అయితే వస్తున్నా కానీ ఎవరిని చంపుతలేను, తప్పు లేదుగా పరలోకం పోతా, అచ్చా అట్లనా? ఓకే. నేను వేరే వాళ్ళని కానీ ఫైట్ చేస్తలేను, కానీ డైలీ వచ్చి ప్రార్థన చేస్తున్నా, ఇక నేను పరలోకం పోతా. నువ్వు ధన్యుడు ఎప్పుడు అంటే నిర్దోషం అంటే తప్పు లేకుండానే కాదు, యేసుప్రభువుకు నచ్చినట్లు జీవించడమే ధన్యుడు. యేసుప్రభువుకు నచ్చినట్లు జీవించడం అంటే ఈరోజు చర్చ్ ఎన్ని గంటలకు? 10 o'clockకి. మనం ఎప్పుడు వస్తున్నాము? 10కి వచ్చినాం అంటే మనం నిర్దోషం, తప్పు లేకుండా ఉండడం ధన్యుడం. ఇప్పుడు అదే 10 o'clockకి నీకు ఎగ్జామ్ ఉందనుకో, లేదంటే ప్రభు ఏదైనా వర్క్ వెళ్తుండ అనుకో, 10 o'clockకి వరకు అయితే 7 o'clock 8 o'clockకి వెళ్ళిపోతాడు ఆయన. మరి చర్చి కంటే ఎందుకు లేట్ వస్తుండో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అట్లా తప్పు ఉంది అక్కడ. చర్చికి లేట్ వచ్చిన వాళ్ళు పరలోకం పోతారు ఎక్కడైనా. సరే, ఇప్పుడు నువ్వు ఈరోజు సండే రోజు ఒక మీటింగ్ ఉంది, ఒకరోజు రాలే వర్క్స్తోని, ఇంకొక రోజు రాలే, నెక్స్ట్ టైం రాకుంటే తప్పే కదా. అంటే నిర్దోషం అంటే ఇక్కడ తప్పు లేకుండా, బట్ ఇక్కడ తప్పు ఉంది, ఫాల్ట్ ఉంది. అంటే మీ సంఘంలో ఒక 12 members, ఒక 20 members ఒక కారణంతో, సపోజ్ రేపు సాటర్డే రోజు మనకి యవనస్తులది ప్రాక్టీస్ మీట్ ఉంది. ప్రాక్టీస్ మీట్లో ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నాం, సాంగ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అందరూ వచ్చారు, నువ్వు లేకుంటే ఎట్లా? ఎవరైనా సరే, అది నేను నువ్వుగా. సో రైట్, కలుద్దాం మనం. సరేనా? నిర్దోషి అంటే వేరే వాళ్ళని నేను హాని చేయట్లేదు, కిల్ చేయట్లేదు, ఓల్ని కొట్టట్లేదు అంటే నేను నిర్దోషిని కాదు. మనం దేవునికి నచ్చినట్లు జీవించకపోయినా మనం దోషులమే. రైట్. నెక్స్ట్, ఆయన శాసనములను గైకొనుచు. శాసనము అంటే ఆజ్ఞ, అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ని ఒక పేపర్ మీద రాస్తే అది శాసనము అవుతుంది. ఒకసారి ఒక ఆజ్ఞను, ఒక ఆర్డర్ని ఒక పేపర్ మీద రాసినాం అనుకో, అది అగ్రిమెంట్ అవుతుంది. ఒక చట్టాన్ని ఒక పేపర్ మీద రాసినాం అనుకో, ఒక ఆజ్ఞను ఒక పేపర్ మీద రాస్తే అది శాసనము అవుతుంది, రూల్స్. అయితే ఆయన శాసనములను గైకొనుచు అంటే దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చిండో, ఆజ్ఞలు అంటే మనం పరిగణించవచ్చు. మోషేకి ఏవైతే దేవుడు సినాయి పర్వతం మీద, సినాయేనా? దేవుడు మోషేతో ఏ పర్వతం మీద మాట్లాడాడో? సినాయి, మౌంట్ సినాయి. ఆ సినాయి పర్వతం మీద ఏవైతే 10 commands ఆజ్ఞలు ఇచ్చిండో దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన శాసనములను గైకొనుచు అంటే దేవుడు ఏవైతే కమాండ్స్ ఇచ్చిండో ఆ కమాండ్స్ మీరు బైబిల్లో ఒకసారి, లేదంటే యూట్యూబ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. దేవుడు కమాండ్స్ ఏవైతే మనం ఫాలో అవుతామో ఆ కమాండ్స్ని ఫాలో అవుతూ పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. అంటే మంచి మనస్సుతో దేవుణ్ణి వెతుకువారు ధన్యులు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవుణ్ణి ఎట్లా వెతకాలి? పూర్ణ హృదయంతోనే వెతకాలి. అంటే ప్రాసెస్ ఏంది? దేవుణ్ణి వెతికే ప్రాసెస్ ఏంది? పూర్ణ హృదయమే, బట్ ప్రాసెస్ ఏంది? దేవుణ్ణి ఎట్లా వెతకాలి అంటే ప్రార్థన, బైబిల్ చదవడము. అంటే దేవుడు
అంటే దేవునితో మనం ఇంటరాక్షన్ కావాలంటే దేవుని ఎలా సెర్చ్ చేయాలంటే బైబిల్తో సెర్చ్ చేయొచ్చు, అంతే కదా. ఈ బైబిల్ ఎవరు? గాడ్. బైబిల్లో ఉన్న వర్డ్స్ అన్ని గాడే. ఇవి చదివినామంటే మనం దేవుని వెతికినట్టే. అంటే దేవుడు ఎలా ఉన్నాడు, తన చర్య, అతని కార్యములు ఏంటివి, అతను ఏ విధంగా ఉన్నాడు అని తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే చాలు. దేవుని మనం సెర్చ్ చేసినట్టే, దేవుని మనం వెతికినట్టే. పబ్లిక్ ప్రార్థన చేసే టైంలో, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం దేవుణ్ణి వెతుకుతున్నట్టే. అయితే దేవుణ్ణి వెతికే ఈ ప్రక్రియలో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు ధన్యులంట. సరే, ఇప్పుడు మా చెల్లి ఉంది అనుకుందాం. మా చెల్లి ఉంది. ఇప్పుడు నేను చిట్టిని అనుకో. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళి వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని వెతుకుతున్నా. ఇప్పుడు నేను ధన్యున్నా కాదా? ధన్యున్నే. ఇప్పుడు నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా? వెళ్తాను. ఇప్పుడు మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, లేదంటే మా డాడీ ఉన్నాడు, ఎవరైనా సరే, అంటే మన ఫ్యామిలీ కానీ బయట ఎవరైనా సరే. ఇప్పుడు మరి నేను దేవుని వెతుకుతున్నా, ధన్యుడిని అవుతా, పరలోకం వెళ్తా. మరి వాళ్ళు వెతకట్లేదు, వాళ్ళు పరలోకం పోతారా? అయిపోయింది కదా, క్లోజ్గా. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు హనుక్ మా చుట్టాలు అయితే నువ్వు పరలోకం అంటే నువ్వు ఏమనుకోవద్దు, హనుక్ ఏమనుకోవద్దు అని నువ్వు పరలోకం పోతావు అంటే అది అవుతుందా? నరకం పోతాడు ఆయన. చుట్టాలైతే ఏంది, ఎవరైతే ఏంది, నరకం పోతే నేను పరలోకం పోతా. అర్థమైంది కదా. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, అవి మన బ్రదర్ అయినా సరే, మన సిస్టర్ అయినా సరే, మన డాడీ అయినా సరే, మమ్మీ అయినా సరే. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పొద్దుగాలు లేవగానే ఏం చేస్తున్నాము? కాలేజ్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, మన దగ్గర ఫోన్స్ ఉన్నాయి, వాట్సాప్ ఉంది, లేదంటే ఊర్లలోకి వెళ్తున్నాము, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, నగలు, బట్టలు, సండే ఫొటోస్, స్నాప్స్. అంటే ఈ ప్రపంచం మనం కళ్ళ ముందు ఉంది కాబట్టి మనకు అది తెలుస్తలేదు. అంటే పరలోకం నరకం దాని మీద మనకి ఇంకా అంటే ఏమంటారు, అది రియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బన్నీ ఉన్నాడు. బన్నీ ముందు, బన్నీ వాళ్ళ ఇంట్లో రోజు మనం చికెన్ మటన్ రోజు పొద్దున చికెన్ మటన్, ఈవినింగ్ చికెన్ మటన్, చికెన్ 65 మొత్తం ఇట్లా పెట్టినాం అనుకో, అట్లా ఒక సంవత్సరం వరకు పెట్టేసాయి. సంవత్సరం వరకు పెడితే బన్నీకి దాని ఇంపార్టెన్స్ తెలియదు. అరే ఏంది పొద్దున్న లేస్తే నాకు చికెన్ మటన్ అంతే, అసలు నా కళ్ళ మీద ఉంది కాబట్టి తన మైండ్ చికెన్ మటన్ ఉన్నంత వరకే దాని ఇంపార్టెన్స్ తెలుసు. ఎప్పుడైతే ఒక 2-3 సంవత్సరాల వరకు అతనికి చికెన్ మటన్ కనిపించేసరికి ఆ చికెన్ మటన్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనుకుందాం ముట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎప్పుడు ఏదైతే నా కళ్ళ ముందు లేదో దాని ఇంపార్టెన్స్ తెలుసు. ఇప్పుడు మనమే అనుకుందాం, ఇప్పుడు సపోజ్ కార్తీక్ ఉన్నాడు, కార్తీక్ ఏం జాబ్ లేదు అనుకుందాం, మనీ విలువ ఏందో కార్తీక్కి తెలుసు. అరే ఇప్పుడు నేను జాబ్కి వెళ్తేనే ఇంటి రెంట్, జాబ్కి వెళ్తేనే స్కూల్, జాబ్కి వెళ్తేనే బైక్ రెంట్, బైక్ ఈఎంఐ, జాబ్కి వెళ్తేనే చిట్టీలు అని తెలుసు. ఎప్పుడు? డబ్బు విలువ తెలిసినప్పుడు. ఇప్పుడు ఆ డబ్బు కళ్ళ ముందు ఉందా? లేదు కాబట్టి నీకు దాని ఇంపార్టెన్స్ తెలుసు. అంటే నీ కళ్ళ ముందు ఏదైతే లేదో దాని గురించి ఎందుకు తెలుసు నీకు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మన కళ్ళ ముందు ఫోను, టీవీ, చుట్టాలు, పెళ్ళి, నగలు, బట్టలు, ఫ్రెండ్స్ ఇవి ఉండేసరికి మనం ఇదే మైకంలో ఉన్నాం. అంటే మనకి అంతు చిక్కనిది ఏదైతే ఉందో దాని గురించి ఇంకా మన మైండ్ అక్కడ వరకు వెళ్ళట్లేదు. ఏది? నరకం, పరలోకం. యేసుప్రభు ఉన్నాడు, నిజంగానే అయింది అదంతా తెలుసా మీకు? రియలైజ్ అవుతున్నారా ఉంది నిజంగానే ఉన్నాడని? మీద హెవెన్ ఉంటుంది, అంటే పరలోకం ఉంటుంది, డెస్టినీ, నరకం ఉంటుంది అని నమ్ముతున్నారా? నమ్మాలి. అండ్ ఏదో గాలికి వచ్చి గాలికి పోతున్నాం అన్నట్టుందా? ఫ్యాంటసీలో ఉన్నారా? ఫ్యాంటసీ ప్రపంచం అంటే ఏందో తెలుసా? ఫ్యాంటసీ అంటే ఏదో ఇమాజినేషన్లా, ఆ సండే చర్చ్కి వస్తున్నాం, సాంగ్స్ పాడుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, ఇదే జోన్లో ఉన్నామా? లేదు, మనకు ఒక డెస్టినేషన్ ఉంది. బైబుల్ రియల్, అంటే లాస్ట్ దినాలలో కొన్ని కార్యాలు అవుతాయి. బైబుల్ ఈజ్ రియల్, మళ్ళీ తర్వాత జడ్జిమెంట్ అవుతుంది. సో అట్లా వారు ఆయన పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెతుకుతారో వారు ఎవరంట? ధన్యులు. ధన్యులు ఎక్కడికి వెళ్తారు? వారి డెస్టినీ
హెవెన్, పరలోక రాజ్యంకి వెళ్తారు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అంటే దేవుణ్ణి ఫాలో అవుతూ ఎటువంటి తప్పు చేయరు. నీ నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఏవైతే యేసుప్రభు ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అంటే జీసస్ క్రైస్ట్ కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండంట. అంటే ఈ ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వాలని బైబిల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా ఇచ్చిన రూల్స్, యెహోవా ఇచ్చిన కమిట్మెంట్స్ తన ప్రవక్తల ద్వారా చాలామందికి తను డిస్ప్లే అంటే చెప్పిండు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనమని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం కరెక్ట్గా ఫాలో అవుతామో మనం అవమానము జరగదంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ దగ్గర ఉన్న రికార్డ్ ఏంటంటే ఎవ్రీ సండే చర్చ్కి చాలా ఎర్లీగా ఫస్ట్ వస్తాడు. ఎవ్రీ సండే చాలా ఫస్ట్గా వస్తాడు. లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ కొడతాడు, వాయిస్తాడు, లేదంటే బైబుల్ చదివి వినిపిస్తాడు, లేదంటే గ్రూప్ సాంగ్లో పార్టిసిపేట్ చేస్తాడు అనుకుందాం. ఒకవేళ ఇది కార్తీక్ చేయలేదు అనుకో, పాయింటెడ్ అవుతాడు కదా, అరే కార్తీక్ సాంగ్ పాడుతున్నాడు ఈరోజు, ఓకే కార్తీక్ ఈరోజు వాక్యం చదివి వినిపించలే అని పాయింటెడ్ అవుతాడు. అంటే బైబుల్ ఏమని చెప్తుందంటే ఎప్పుడైతే దేవుని నీ ఆజ్ఞలు నేను లక్ష్యం పెట్టిన, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం లక్ష్య పెట్టమో, అంటే దేవుడు ఏవైతే బైబిల్లో చెప్పిండో అవి మనం ఎప్పుడైతే ఫాలో అవ్వమో మనం అవమానకరంగా మారుతామంట. అంటే నేను పాయింట్అవుట్ చేస్తారు, బ్లేమ్ అవుతాం మనం అని బైబిల్ సెలవిస్తుంది. నీతిగల నీ న్యాయ విధులను నేను చేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నేను బొత్తిగా విడనాడకము, నన్ను బొత్తుగా విడనాడకము. లాస్ట్ 8th వచనంలో ఏముంటుందంటే అలెఫ్ రాసిన వచనాలలో నీ కట్టడలను నేను గైకొందును. అలెఫ్ ఏమంటుండంటే దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చిండో ఆ ఆజ్ఞలను నేను ఫాలో అవుతాను. ఫాలో అవుతే ఏంటి, నన్ను బొత్తిగా విడనాడకము అంటే నన్ను దూరం చేయకు అంటాడు. అర్థమైంది కదా? అంటే దేవుని రూల్స్ దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను మనం ఫాలో అవుతున్నప్పుడు నన్ను విడిచిపోకు అని అలేఫ్ రాసిన ఈ వచనం చెప్తుంది. అర్థమైంది కదా? సో ఈ 5 వచనాల నుంచి 3 కీవర్డ్స్ తీసుకుందాం. కీవర్డ్ 1, యెహోవా యొక్క ధర్మశాస్త్రము మనం ఫాలో చేసినప్పుడు మనం ధన్యులమంట. యెహోవా యొక్క ధర్మశాస్త్రము అంటే దేవుడు చెప్పిన మాటలు, సింపుల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. దేవుడు చెప్పిన మాటలు మనం ఫాలో అవుతే మాత్రమే మనం ఏమవుతాం? ఎట్లా? దేవుడు చెప్పిన మాటలు మనం ఫాలో అవుతే మనం ఏమవుతాం? ధన్యులం అవుతాం. ఓకేనా? ఈ ధన్యులు ఎవరైతే ఉన్నారో పూర్ణ హృదయముతో అతను వెతుకువారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపము చెయ్యరు, జాగ్రత్తగా గైకొనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఈ ధన్యులు ఎవరైతే ఉన్నారో పూర్ణ హృదయంతో దేవుడిని వెతకాలంట. అంటే నువ్వు ధన్యుడు అయినావు అంతేనా? అక్కడనే స్టాప్ కాదు, నువ్వు యెహోవాని వెతకాలంట. ఏ విధంగా వెతకాలి? పాట వాడే విధంలో, లేదంటే ఇప్పుడు ఇన్నర్ స్టోరీని వేరే వాళ్ళకి చెప్పడం విషయంలో, లేదంటే సువార్త ప్రకటించడం విషయంలో, లేదంటే దేవుని ప్రేజ్ చేయడంలో, అంటే దేవుని స్తుతించడే విషయంలో, గ్రూప్ సాంగ్లో పార్టిసిపేట్ చేసే విషయంలో, వాక్యము చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో దేవుని వెతుకొచ్చు మనం. సో ఫస్ట్ యెహోవా ధర్మశాస్త్రము వెతికితే మనం ధన్యులము, పాయింట్ 1. నెక్స్ట్ పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలంట, దేవుని వెతకాలి. ఏ విధంగా? సాంగ్స్, వాక్యము, ప్రార్థన విషయంలో వెతకాలి. ఇంకొక లాస్ట్ కీ పాయింట్ తీసుకుంటే నీ కట్టడలను నేను గైకొందును అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం ఫాలో అవుతే
నన్ను బొత్తిగా విడనాడకము, అంటే దేవుడి నుంచి నన్ను వేరు చేయకు, అంటే దేవుడు నన్ను విడవకము అని అతను ప్రార్థిస్తుండు. కీ పాయింట్ 1 చెప్పాలి మీరే. ధర్మశాస్త్రంలో ఫాలో అవుతే మనం ధన్యులము, అంటే దేవుడు చెప్పిన మాటలు ఫాలో అవుతే ధన్యులము. కీ పాయింట్ నెంబర్ 2, దేవుణ్ణి వెతకాలి. ఏ విధంగా వెతకాలి? వాక్యము, ప్రార్థన, బైబిల్ వెతకాలి. లాస్ట్, దేవుణ్ణి మనం ఫాలో అవుతే దేవుడు మనల్ని విడవడు. ఇంకా అర్థమైంది కదా? ప్రార్థన చేసుకుందాం. 10 minutes మనం లేట్ వచ్చినాం కాబట్టి 10 minutes లేట్ పోవాల్సి వస్తుంది. ఇంకొక విషయము, రేపు ఎన్ని గంటలకు మనం ఇక్కడ ఉండాలి? ఎట్లా? 8 ఉంది. అది 8 o'clock నుంచి 9 o'clock ఏమో వీక్లీ, ఎవ్రీ సాటర్డే ప్రాక్టీస్, వీక్లీ ప్రాక్టీస్. 7 to 8 ఏమో ఇది ఏది లెంట్ 15th ఉపవాస దినాలలో, లెంట్ డేస్లో రేపు 15th రోజు, సరేనా? అంటే రేపు 7 o'clockకి రావాలి మనం. ఎప్పుడు? రేపు డే వర్క్ వెళ్ళండి మీరు, రేపు డే వర్క్ వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి. శుద్ధుడా, ప్రేమ నమ్మకం ఆయన దేవాని కొందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయం కారణ ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి రోజు రోజుకు నాయన మరి వాక్యాలు వింటున్నారు యవనస్తులు యవనస్తులు ప్రభువ, వాడండి ప్రభా, ఎదిగించండి ప్రభా. ఒక్కొక్కరు హృదయంలో ఇప్పటి వాక్యాలు నాయన హృదయంలో నాటవాడించండి ప్రభా. నీ కొందనాలు తండ్రి. అయ్యా నిన్ను అనుసరించే వాళ్ళు ధన్యులు అన్నారు ప్రభా. నీ కొందనాలు తండ్రి. సువార్త ప్రకటించే వాళ్ళు ప్రభా, ఎదిగించే వాళ్ళు తండ్రి. ఈ మాటలు విని అక్కడ బయట చెప్పేవాళ్ళు ధన్యులు అన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ పొందుకోవాలి ప్రభా. నాయన వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేర్చండి ప్రభా. అడుగు ఇవ్వవాడు అన్నారు తండ్రి. మరి రోజు రోజుకు తండ్రి ఒక టైం పెట్టుకొని అడిగేవాళ్ళుగా చేయండి ప్రభా. నీ ఆలోచనలు, నీ తలంపులు, జ్ఞాపకం శక్తి దయచేయండి ప్రభా. కోల్పోకుండా వెనక తిరగకుండా ముందు సాగించండి ప్రభా. నాయన రోజు రోజు మరి గుడ్ ఫ్రైడే వస్తుంది ప్రభా. వాళ్ళ పనులు దొరికేటట్టు కూడా పనులు చేసేటోళ్ళకు పనులు దొరికేటట్టు సహాయం చేయండి ప్రభా. తిరిగి నాయన మరి టైం పెట్టుకొని నాయన పని ఉండాలి, ప్రార్థన ఉండాలన్నారు తండ్రి. ఏమన్నా చేసుకొని టైం వృధా ఒడగొట్టకుండా నిన్ను ఆరాధించి స్తుతించి పాటలు పాడి నాయన చక్కని స్వరాలతోటి కీర్తనలు పాడి మరి ఎదిగించండి ప్రభా. నీ కొందనాలు తండ్రి. ఆరోగ్యం అందు, శక్తి అందు, బలమందు దయచేయమని, వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.